హాయ్ అండి, నా పేరు బాబ్జీ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అదేంటనేది ఈ వీడియోని మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే మన ఛానల్ మీరు మొదటి టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. ఈపీఎఫ్ఓ సంస్థ సేవలను మరింత సులభంతంగా చేసేందుకు కీలక మార్పు అయితే తీసుకుంది. ఆ మార్పు ఏంటంటే ఇక్కడ నుంచి పీఎఫ్ ఇతర ఫిర్యాదుల పరిష్కారం, అలాగే కేవైసీ, ఇంకా ఎక్స్ట్రా అయిన పనుల కోసం ఖాతాదారులు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సింగిల్ విండోగా మార్చడమే ఈపీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇక్కడ నుంచి తమ ఖాతాకు అనుసంధానంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. దేశంలో ఏ పీఎఫ్ కార్యాలయానికి సందర్శించినా తమ పనులు పూర్తవుతాయి. అదేంటంటే మీరు అంతకుముందు పీఎఫ్ సమస్యలు ఏవైనా ఉంటే మీ ఖాతాకు అనుకూలంగా ఉన్న ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మీ పనులు పూర్తి చేసి వచ్చేది. ఇప్పుడు నెల కాకుండా మన్సుఖ్ మాండవీయ కొత్త నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే సింగిల్ విండో, ఈ పీఎఫ్ కార్యాలయం సింగిల్ విండోగా మార్చడమే దీని ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకున్నారు. ఇక్కడ నుంచి దేశంలో ఎక్కడ సింగిల్ విండో కార్యాలయం అయినా సరే మీ యొక్క సమస్య అనేది ఈజీగా పరిష్కారం అవుతుంది. ఈపీఎఫ్ఓ భవన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాలను వెల్లడించారు. ఈపీఎఫ్ఓ కార్యాలయం పాస్పోర్ట్ కార్యాలయాలుగా మాదిరిగా పునర్రూపకల్పన చేస్తామని, అక్కడ సింగిల్ విండో వ్యవస్థను అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికీ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించారు. అయితే ఈ యొక్క సింగిల్ విండో అనే వ్యవస్థను ఆల్రెడీ ఢిల్లీలో కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ మార్పులలో ఈపీఎఫ్ఓ సేవలు పూర్తిగా డిజిటల్ ఆధారంగా మారనున్నాయి. ఆన్లైన్ విధానాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు సహాయం చేయడానికి ఈపీఎఫ్ఓ సువిధ ప్రొవైడర్ అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. వీరు ఖాతాదారులు ఈపీఎఫ్ఓ మధ్య వారధిగా పనిచేస్తూ క్లెయిమ్ ప్రాసెసింగ్, కేవైసీ, ఫిర్యాదుల పరిష్కారంలో సహకరిస్తారు. ఈ ప్రాసెస్ వల్ల ఖాతాదారులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే కొత్త వ్యవస్థ వల్ల దేశాల్లో పనిచేసి తిరిగి వచ్చిన ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓ డబ్బును కోల్పోరు. వారు భారత్కు వచ్చిన తర్వాత సులభంతరంగా తమ డిపాజిట్లు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఏళ్ళుగా క్లెయిమ్ చేసుకోకుండా నిలిచిపోయిన ఈపీఎఫ్ఓ ఖాతాలు విషయంలో ప్రభుత్వం మిషన్ మోడల్ కేవైసీ ధృవీకరణ చేయబడుతుంది. ఖాతాదారు లేకపోతే వారి కుటుంబాలకు సభ్యులను గుర్తించి నిజమైన వారికి డబ్బు తిరిగి అందజేస్తారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశాల్లో ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పనిచేసే ఉన్నవాళ్ళు తాను డబ్బును వారైతే కోల్పోరు. డిపాజిట్లను విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే క్లెయిమ్ చేయకుండా నిలిచిపోయిన మీరు ఒక 1 year 2 years వేరే చోట జాబ్ చేసి మీరు మానసిక కైమలో ఉండిపోద్ది కదా, ఆ క్లెయిమ్ని కేవైసీ ద్వారా కంప్లీట్ చేసి ఖాతాదారు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేసే బాధ్యత ఇదైతే తీసుకుంటుంది. అలాగే మంత్రి మాండవీయ మాట్లాడుతూ 2014లో దేశ జనాభాలో కేవలం 19% మందికే సామాజిక భద్రత లభించేదని, ప్రస్తుతం అది 64% పెరిగిందని తెలిపారు. చైనా తర్వాత భారతదేశంలో ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశమని,
నేడు దాదాపు 94% మంది ప్రజలు ఎన్నో రూపాలలో సామాజిక భద్రతను పొందుతున్నారని ఆయన వివరించారు. అంటే ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పులు ఏంటంటే ఈపీఎఫ్ఓ సమస్యలు తప్పనిసరిగా మీ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఈపీఎఫ్ఓ కార్యాలయానికి అయినా సందర్శించవచ్చు. గతంలో బ్రోకర్లపై ఆధారపడాల్సి వచ్చేది, లేదా మీకు క్లిష్టమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇక మీ ఈపీఎఫ్ సువిధ ప్రొవైడర్ పూర్తి మార్గనిర్దేశానికై చేస్తారు. కేవైసీ కారణంగా డబ్బు నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వేగంగా పరిష్కారం చేయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.